హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ త్రిపురస్ ఫ్యామిలీ. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ రోజు అయితే సక్సెస్ఫుల్ గా 45 డేస్ వెయిట్ లాస్ జర్నీ కంప్లీట్ చేసుకొని ఈరోజు 46th లోకి అయితే ఎంట్రీ ఇచ్చామన్నమాట. సో ఈ 46th డే రోజు ఏమేమి తిన్నాను ఏంటి అన్ని కూడా మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. కానీ ఎంతకన్నా ముందు మా వీడియో కానీ ఎవరైనా నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి, ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి కాబట్టి మీ అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూసారు కదా, అంటే 2 days కంటిన్యూస్ గా 69.75, 59.75 వచ్చాను. నిన్న మార్నింగ్ లేసి చెక్ చేసుకుంటే 69.85 grams అయితే వచ్చాను అనమాట. సో మొన్న 2 days కి నిన్నటికి అయితే ఒక 10 grams వెయిట్ అయితే గెయిన్ అయ్యాను. సో ఈ రోజు మార్నింగ్ లేసి చెక్ చేసుకుంటే ఎంత ఉన్నాను ఏంటో మీకు తెలియాలనుకుంటున్నారా? నేను తగ్గాను, పెరిగాను. ఎంత హ్యాపీగా ఉన్నానంటే ఆల్మోస్ట్ తగ్గే ఉంటానని అర్థమైపోయి ఉంటుంది అందరికి. సో అది ఎన్ని గ్రామ్స్ తగ్గాను అనుకుంటున్నారు ఏంటి? కేజీస్ అయితే ఎలాగో తగ్గలేము, కానీ ఎన్ని గ్రామ్స్ తగ్గాం అనుకుంటున్నారు ఏంటి అనేది మీరు నాకు ఈ వీడియో అయ్యేలోపు కమెంట్ చేయండి. ఈ వీడియో అయ్యేలోపు ఎలాగో కూడా నేను ఎండింగ్ లో పెట్టేస్తాను కాబట్టి ఎంత వెయిట్ ఉన్నానో ఏంటి అనేది మీరు చూసేస్తారు. కానీ ఈ విషయం లాస్ట్ లో పెడతానని చెప్పానని వీడియో ఎవరు స్కిప్ చేయకండి, ఎందుకంటే మీరు స్కిప్ చేస్తే మాకు వాచ్ టైమ్ అవర్స్ అనేవి రావు. సో మీరు వీడియో స్కిప్ చేయకుండా, నేను ఎక్కువగా టైం వేస్ట్ అయితే ఎవరికి చేయట్లేదు కదా, ఓన్లీ 5 or 6 minutes కదా వీడియో అయితే పెడుతున్నాను. సో ఈ 5 minutes కూడా మీరు స్కిప్ చేయకుండా నా వీడియో ఫుల్ గా చూడాలని అయితే కోరుకుంటున్నాను. ఎందుకంటే మీ టైం వేస్ట్ చేయకూడదని నేను కూడా ఎక్కువగా కుక్ చేయడం కానీ, అంటే ఏమైనా ప్రిపేర్ చేసుకునేటప్పుడు కానీ, కర్రీస్ కుక్ చేసుకునేటప్పుడు కానీ ఏమి కూడా నేను మీతో అయితే వీడియోస్ లో షేర్ చేసుకోవట్లేదు. డైరెక్ట్ గా ఇలాగా మాట్లాడి చెప్పేస్తున్నాను అనమాట. ఇంకొక థింగ్ ఏంటంటే, నాకు కొంచెం అంటే కిచెన్ లో వీడియో షూట్ చేసుకోవడానికి కూడా అవ్వడం లేదు. ఏ స్టాండ్ పెట్టుకున్నా కూడా నాకు సెట్ అవ్వట్లేదు. సో ఆల్రెడీ నాకు పెద్దది ట్రైపాడ్ రింగ్ లైట్ స్టాండ్ ఉండేది, అది బ్రేక్ అయిపోయింది. సో అది మళ్ళీ ఆర్డర్ పెట్టుకున్నాను. అది వస్తే ఒకవేళ సెట్ అయ్యేటట్టయితే నెక్స్ట్ వీడియోస్ నుండి నేను ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటాను ఏంటి కూడా షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. అది ఎంతవరకు చేసుకోగలుగుతానో చేసుకోనో తెలీదు ప్రస్తుతానికి. అంటే నాకు సెట్ అయితే ఆటోమేటిక్ గా నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఫుడ్ అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకోవాలనే ఉంది. ఎందుకంటే నేను ఏమేమి తీసుకుంటాను ఏంటో అన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను, మీకు చూపిస్తున్నాను. కాకపోతే ఆ ఫుడ్ నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఏంటి అది కూడా మీకు తెలియాలి కాబట్టి, అంటే ఆయిల్ కానీ, సాల్ట్ కానీ, చిల్లీ కానీ, అంటే ఏమైనా సరే ఎంతెంత క్వాంటిటీ తీసుకుంటున్నాను, ఎంతెంత క్వాంటిటీ వేసుకుంటున్నాను అన్ని కూడా అయితే నాకు మీతో షేర్ చేసుకోవాలని ఉంటుంది. ఇంకొక థింగ్ ఏంటంటే, వీడియో ఎక్కడ లెంత్ అయిపోద్దో, నచ్చదో చూస్తారో చూడరో, అంటే ఇన్ని మినిట్స్ కదా స్కిప్ చేసేస్తారేమో అని చెప్పేసి కొంచెం డౌట్ అయితే ఉందనమాట. సో మీరే నాకు ఆ డౌట్ క్లారిఫై చేయండి. మీరు ఎన్ని మినిట్స్ పెట్టినా మేము వీడియో చూస్తామండి అని మీరు కమెంట్ చేస్తే నేను వీడియో అనేది కొంచెం లెంతీగా పెట్టడానికి ట్రై చేస్తాను. అంటే నేను ఎలా కుక్ చేసుకుంటున్నానో ఏంటో కూడా మీతో షేర్ చేసుకుంటాను. లేదు ఇలాగే పర్వాలేదు అంటే ఈ విధంగానే పెట్టడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. ఇంక వీడియోస్ ఇంక ఇలాగే పెడుతూ ఉంటాను. సో సక్సెస్ఫుల్ గా అయితే 45 days కంప్లీట్ చేసేసుకున్నాము. ఈరోజు 46th day. ఇంకా 14 days మాత్రమే ఉంది 60 days వెయిట్ లాస్ ఛాలెంజ్ లో. సో 60 days కంప్లీట్ అయ్యేటప్పటికి ఎంత వెయిట్ తగ్గుతామో ఏంటో చూసుకోవాలి. అంతకన్నా ముందు ఈ 46th day ఫుడ్ ఏమేమి తీసుకున్నాను ఏంటో అన్ని కూడా మీతో ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు చూసేయండి మీరు కూడా. ఓకేనా ఫ్రెండ్స్? ఈ రోజు మార్నింగ్ లేసి వెయిట్ చెక్ చేసుకుంటే 69.85 grams అయితే ఉన్నాను అనమాట. ముందు రోజుకి ఈ రోజుకి అయితే ఇంకా 10 grams పెరిగాను. సో ఈ రోజు మొత్తం డైట్ చేసి రేపటి మార్నింగ్ ఎంత వెయిట్ తగ్గాను ఏంటని కూడా లాస్ట్ లో చూపిస్తాను. అంతకన్నా ముందు నా వెయిట్ చెక్ చేసుకున్న తర్వాత గ్రీన్ టీ అయితే పెట్టుకొని 8:30కి తాగాను అనమాట. 1.5 liter వాటర్ కంప్లీట్ అయిన తర్వాత నేను ఈ టీ అనేది తీసుకున్నాను. అండ్ నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇక్కడ ఉప్మా అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఇంట్లో వాళ్ళకి చేసింది. ఈ రోజు నేను కూడా బ్రేక్ఫాస్ట్ గా తీసుకున్నాను. అండ్ ఇక్కడ లంచ్ కి అయితే కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఆనపకాయ పప్పు 2 కాంబినేషన్ అయితే కర్రీ తీసుకున్నాను అనమాట. ఈ ఆనపకాయలో మనకి వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటది, బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది అండ్ హార్ట్ కి మంచిది. ఇంకోటి ఏంటంటే ఆనపకాయలో ఫైబర్ కంటెంట్ కూడా ఉంటది అనమాట. సో ఫైబర్ ఉంటది. అండ్ ప్రోటీన్ కోసం అయితే ఇక్కడ పప్పు అయితే నేను తీసుకున్నాను అనమాట. కందిపప్పు ఆనపకాయ కర్రీ కాంబినేషన్ అయితే తీసుకున్నాను. ఫైబర్ ప్రోటీన్ 2 కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. అండ్ ఈ రోజు వచ్చేసి నేను జొన్న రొట్టె అయితే ప్రిపేర్ చేసుకోలేదన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ నిన్న నేను చపాతీ
చేసుకున్నాను అని చెప్పాను కదా ముందు వీడియోలో. సో ఆ పిండి అయితే కొంచెం ఉండిపోతే అది నేను స్టోర్ చేసుకున్నాను ఫ్రిడ్జ్లో. అండ్ ఈ రోజు నా ఆఫ్టర్నూన్ లంచ్కి ఇంకా అదే పిండితో అయితే చపాతీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఇంకా సలాడ్ కోసం క్యారెట్ కీరా పీల్ ఆఫ్ చేసుకొని కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. సో ఇది నా లంచ్ ప్లేట్ అనమాట. పప్పు ఆనపకాయ కర్రీ అండ్ 2 చపాతీస్, సలాడ్ కోసం కీరా క్యారెట్ అయితే పెట్టుకున్నాను. ఫైబర్ ప్రోటీన్ రెండు కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. సో హెల్త్ కూడా చాలా మంచిది అనమాట. కీరా క్యారెట్ లో ఫైబర్ ఉంటుంది, చపాతీలో కూడా ఫైబర్ ఉంటుంది. అండ్ పప్పు అనేది ప్రోటీన్, మనకు ఆకలి ఎక్కువగా అనిపించుకుంటే మన టమ్మీ ఫుల్గా ఉండడానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఫైబర్ ఏంటంటే మనకు ఆకలి వేయకుండా హెల్ప్ చేస్తుంది. ప్రోటీన్ ఏంటంటే మనకి కడుపు నింపుగా ఉండేటట్టు హెల్ప్ అవుతుంది అనమాట. ఎంత తక్కువ తిన్నా కూడా మనం కడుపు నింపుగా ఫుడ్ ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఇక్కడ మా చిన్నోడు కూడా చపాతీ తింటున్నానని చూపిస్తున్నాడు. వీళ్ళు ఏంటంటే ఒక రోజు తింటారు, ఒక రోజు తినరు. ఇంకా 4 o'clock అయితే గ్రీన్ టీ పెట్టుకున్నాను, అది కూడా తాగుతున్నాను. అండ్ వచ్చేసి ఇంకా నేను నైట్ డిన్నర్ అయితే ఏం తీసుకోలేదు, డైరెక్ట్ 9 o'clock ఇక్కడ జీలకర్ర వాము రెండు కూడా కలిపి కొంచెం అల్లం యాడ్ చేసుకుని వాటర్ అయితే మరబెట్టుకున్నాను అనమాట డిటాక్స్ డ్రింక్ కోసం. సో ఈ డ్రింక్ అయితే నేను ఒక 15 minutes బాయిల్ చేసుకున్నాను అనమాట. వేడివేడిగా ఉంది, అందులో కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత లెమన్ అయితే యాడ్ చేసుకున్నాను. లెమన్ ఏంటంటే మన విటమిన్ సి ఉంటుంది, దానివల్ల మనకి మంచిగా హెల్ప్ అవుతుంది అనమాట. ఫేస్ గ్లోయింగ్ ఉంటుంది, పింపుల్స్ అన్నీ రానివ్వకుండా హెల్ప్ చేస్తుంది. ఇంక ఈ టీ తాగుతున్నప్పుడు ఏంటంటే బయట పెద్ద వర్షం పడుతుంది అనమాట. ఒకసారి మీకు కూడా చూపిస్తాను, చూసేయండి. నైట్ కరెక్ట్గా 9:15 అవుతుంది టైము. ఓన్లీ 45 minutes పడింది వర్షం, కాకపోతే చాలా గట్టిగా పడింది. ఆ వర్షం చూసుకుంటూ నైట్ అలాగా టీ తాగుతూ ఉంటే చల్లగా చాలా బాగుంది అనమాట. కూల్ క్లైమేట్లో హాట్గా డెటాక్స్ డ్రింక్ తాగుతుంటే చాలా మంచిగా అనిపించింది. సో ఇదంతా మీకు ఎందుకు చూపిస్తున్నానంటే ఇది కూడా ఒక స్వీట్ మెమొరీ లాగా ఉంటుంది కాబట్టి ఈ వీడియోలో అయితే నేను దీన్ని యాడ్ చేసుకున్నాను. మా పక్కనే ఇంకా రామాలయం టెంపుల్ కూడా ఉంది, చూడండి. టెంపుల్ చుట్టూ చెట్లు అయితే భలే ఉంటాయి అనమాట. ఇంక ఈ విధంగా డ్రింక్ తాగేసి నెక్స్ట్ డే మార్నింగ్ లేసి వెయిట్ చెక్ చేసుకుంటే 69.45 grams అయితే ఉన్నాను అనమాట. సో ముందు రోజుకి ఈ రోజుకి అయితే నేను ఎగ్జాక్ట్గా 400 grams అయితే తగ్గాను. సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అందుకే ఈసారి తగ్గినా కూడా ఎక్కువ డిసప్పాయింట్ అవ్వలేదు. సో ఇదండి వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.